దేశ విమాన రంగంలో సంక్షోభాన్ని సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అతిపెద్ద విమానయాన సంస్థగా దేశంలో పేరెన్నికగన్న ఇండిగోపై 5% సర్వీసులు నిలిపివేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇండిగో సంస్థకి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించి పెద్ద ఎత్తున సర్వీసులు నిలిపివేసినందుకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తక్షణం డీజీసీఏ చర్యలు చేపట్టింది. దీని మేరకు రద్దీగా ఉండే దాదాపుగా 110 సర్వీసులు ఇండిగో సంస్థ నడపలేకపోతుంది. ఈ వింటర్ షెడ్యూల్ని ఇతర విమానయాన సంస్థలకు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిరోజు 2020కి పైగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపిన చరిత్ర ఇండిగోకు ఉంది. భారతదేశంలో 64% సర్వీసులు ఇండిగో సంస్థే నడుపుతున్న విషయం అందరికీ విదితమే. అంటే చాలా విమానయాన రంగ ప్రాముఖ్యతలో ఈ ఇండిగో అగ్రస్థానంలో ఉంది. అయితే ఇది అనుకోకుండా డిసెంబర్ 2వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున సర్వీసులు నిలిపివేయడంతో అనేక ఎయిర్పోర్ట్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విలవిల్లాడిపోయారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక వాళ్ళు పడిగాపులు కాచిన సంఘటనలు, చివరికి నరేంద్ర మోడీ సర్కారు వైఫల్యం కూడా ప్రస్ఫుటమైన నేపథ్యాన్ని ప్రపంచమంతా చూసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇండిగో సంస్థపై కఠిన చర్యలకు దిగింది. దాదాపుగా 5% సర్వీసుల్ని రద్దు చేయడం 20 ఏండ్ల తిరుగులేని ఇండిగో చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చర్యలతో సరిపెట్టకుండా ఇండిగో సంస్థ వైఫల్యానికి ప్రధాన కారణమేమి, ఇష్టానుసారంగా విమానయాన సంస్థలు ఏం చేసినా చూస్తూ కేంద్ర ప్రభుత్వం ఉండిపోవాల్సిన రావడానికి కారణాలు ఏంటనే దానిపైన సరైన పర్యవేక్షణ లోపం ఎందుకు జరిగింది, ఒకేసారి సంక్షోభంలోకి వెళ్ళిపోతే దేశ ప్రతిష్ట ఏమవుతుందన్న విషయాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం మరిన్ని విమానయాన సంస్థలకి అవకాశం కల్పించి ప్రజలకు సౌకర్యం కలిగేలా పలు చర్యలు చేపట్టాలని భారతీయ విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.